సార్ మీకు ఆకలి అవ్వట్లేదా? ఏంటయ్యా నీకు ఆకలిస్తుందా ఏంటి? ఆకలి అవుతుంది సార్. మనం మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. నిన్నెవరు తినకుండా ఉండమన్నారు? నేను కరెక్ట్గా టైంకి తినకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. కడుపు మండుతుంది. సర్లే బండాపు, వెళ్ళి తినేసరా. ఇంకో 4 కిలోమీటర్ ముందు వెళ్తే రైట్ సైడ్ లో డైమండ్ డాబా వస్తుంది, నా ఫ్రెండ్దే. అన్ని రెడీగా ఉంటాయి. డమ్మల్ డమ్మల్ కొట్టి పిలిచినా అంతే, డాబాని పిలిచినా అంతే. సాక్షాత్ బ్రహ్మే వచ్చినా కూడా తలుపు తెరిచే ప్రసక్తి లేదు, క్లోజ్ అయిపోయింది అంతే. నేను ధీరన్ వచ్చాను, నితిన్ ఫ్రెండ్ని. సార్ మీరా? సార్ మీరు వస్తారని చెప్పారు, అంతా రెడీ చేశాను. ఏం కావాలో మీరు తీసుకుని తినండి సార్. టిఫిన్ తినండి, మందు కొట్టండి, ఏదైనా సరే తీసుకోండి. పొద్దున్న చికెన్ కొనడానికి వెళ్ళాలి, నేను నిద్రపోతాను సార్. వెళ్ళు. రే పోలీసు వాళ్ళ ముందు ధీరని చెప్పేశాడ్రా. రే సార్ రా, నేను చెప్పాను కదా. హలో. ఏవండి, మేము సేఫ్గానే ఉన్నాం, మీరు టెన్షన్ పడొద్దు. మీ పని పూర్తి చేసుకుని సేఫ్గా రండి. సరే. అమ్మా వెళ్ళొస్తానమ్మా. వీరు, నీకు నచ్చిన బిర్యానీ చేశాను. థ్యాంక్స్ పిన్ని. ధీరు, ముందు నువ్వు తినరా, అక్కకి నేను ఇస్తాను. క్యాబ్ వచ్చేసింది పిన్ని, అమ్మకు మీరే తినిపించండి. ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్తే మీ కంపెనీకి ఏం అవ్వదురా. ఇది తినేసేళ్ళు, వాళ్ళు వెయిట్ లేదు, చేస్తారు. నీకు తెలియదు పిన్ని, వాడు ఎవరి కోసం వెయిట్ చేయడు. చెప్పేది విను. వెళ్ళొస్తాను పిన్ని. బాయ్ బాయ్ బాయ్. ఏ ధీరు, హారన్ కొట్టండి సార్. వెయిట్ చేయండి మేడం, ఇన్నేళ్ళ నా సర్వీస్లో ఆయన ఎప్పుడు వెయిట్ చేయించిందే లేదు నన్ను. సరిగ్గా టైంకి వచ్చేస్తారు. అదిగో చూడండి, కాస్త వెనకాలకి వెళ్ళండి మేడం. లేదు లేదు, నాకు బాగానే ఉంది. మేడం కాస్త మీరైనా జరిగి కూర్చోండి. నో, ఐ వాంట్ విండో సైడ్. అయ్యో, ఓ గాడ్, వీడొక్కడు. దిగి దారైనా ఇవ్వండి. ఏంది సార్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో సెటిల్ అయినట్టున్నారు. రే ఊరికే వెళ్ళరా. సార్ నిద్రపోతారేమో చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మాయిల మధ్యలో పడుకున్నారని చెప్పేస్తారు ఊరంతా. అరే ఊరికే వెళ్ళు. అయ్యో. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హూ ఈస్ ప్రెసెంటింగ్ టుడే? సార్ టుడే ధీరన్ సార్. వేర్ ఇస్ హి? వాడి టైం వచ్చేసింది కదా, వాడి టైం వాడి స్పాట్. మే ఐ కమ్ ఇన్? yes please. హాయ్. 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 ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ఫైన్, షల్ వి స్టార్ట్? Please go ahead. Thank you. So today's topic is storage improvement design.
Well done, Mr. Dhiran. Thank you very much. If you have any questions, please let me know before going to the client. You can tag it. Let's wind up. I have a question. Sorry, I have many meetings. You guys carry on. Okay, sir. నీకు ఇది అవసరమేనా? Are you married? Yes. Do you have kids? No. What? Hey man, we aren't planning, man. What? Come again? Planning, yeah? Oh, you don't know, right? You are not married. See, you should have planning in everything. Now I don't want to waste anybody's time. Let's meet at the desk. బడీ యు నో ది మీనింగ్ ఆఫ్ ధీరన్? ధీరన్ అలాగంటే టైంతో పాటు వెళ్ళేవాడు. ఓకే. ఓయ్ ఏమైంది మావా, ఒకలాగున్నావు? అమ్మ ఎలా ఉన్నారు? అదేంటంటే బావా, డాక్టర్ ఇండియాకి రావడానికి ఇంకా 2 నెలలు ఉన్నాయి. అంతవరకు అమ్మ అలాగే ఉండాలి. పిన్నే తనని చూసుకుంటుంది, అలాగే వెళ్తుంది. సారీ బావా, ఐ థింక్ ఐ వాస్ హార్ష్. వదులు మావా, పర్వాలేదు. షల్ వి గో ఫర్ కాఫీ? యా. కమ్ ఆన్, కమ్. ఈ ముసల్దాన్ని చూడడానికి మన పనా? ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు, రావడానికి అవ్వట్లేదు. దీన్ని చూసుకుంటే నా జీవితం పోతుంది. రోజు తొడవాలి, తినాలి, పడుకోవాలి. తూ, ఇదంతా ఒక పని. అయ్యయ్యో, చూడండి ఏ బాధ లేకుండా బాగా ఎలా రాయిలా కూర్చుందో చూడండి. ఎవరెవరికో సావొస్తుంది. దరిద్రం దీనికి రావట్లేదు. ఊర్లోనే లేని అబ్బాయిని కనిపెట్టింది, అమ్మని తల మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ ముసల్దాన్ని ఏదైనా అనాథాశ్రమంలో వదలకుంటా నా ప్రాణం తీస్తున్నాడు ఈ ఎదవ. ఊరుకోవే, ధీరన్ వచ్చాడు అనుకుంటా. అయ్యో, వచ్చేసాడా? అమ్మా, తిన్నారా అమ్మా? మంచిగాలో నువ్వు వచ్చేసావు. అక్కేమో ఇంటికి ఎవరొచ్చినా నా ధీరు వచ్చాడు, నా ధీరు వచ్చాడని చెప్తూనే ఉంటుంది. నువ్వెప్పుడైనా ఒకవేళ 2 నిమిషాలు లేటుగా వస్తే దూడని పాగొట్టుకున్న ఆవులా ఏడుస్తూనే ఉన్నారు పాపం. ధీరు, ఒకవేళ దేవుడు మీ అమ్మ ముందొచ్చి నీకు ఏం వరం కావాలని అడిగితే నాకు నా బిడ్డడే చాలని చెప్తారే కాని మిగతా ఏమీ వద్దంటారు. నిజం చెప్పాలంటే నీలాంటి ఒక అబ్బాయి దొరకడానికి అక్క చాలా అదృష్టవంతురాలు. లేదు పిన్ని, నేనే అదృష్టవంతుణ్ణి. అమ్మ ఇంతవరకు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. కలలో కూడా తను ఏ ద్రోహం చేయలేదు. ఆ దేవుడేంటంటే నా దేవుడి మీద కోపంగా ఉన్నాడు. అయినా ఎంతో మందికి వాళ్ళ అమ్మని చూసుకునే భాగ్యం దొరకదు. అంతేకాకుండా వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. డాక్టర్తో మాట్లాడాను, మంచిగా అయిపోతారన్నాడు. హాయ్ గాయ్స్. హాయ్. ఇదిగోండి ఇన్విటేషన్. మ్యారేజ్ ఫిక్స్ అయింది. 21, 22 పెళ్ళి. డెఫినెట్గా అందరు రావాలి. ఇలా చూడండి, 3 స్టార్ హోటల్, హై క్లాస్ స్కాచ్, వావ్. ఇలాంటి ఏవి ఉండవు. ఓ షిట్. రియాక్షన్స్ వద్దు. ఏంట్రా మావా, శీలాన్ని కాపాడే బాధ్యత నువ్వు తీసుకున్నావా? హే, నేను అమ్మాయి పేరు చెప్పాను రా. సరే మావా, సడన్ గా వచ్చి పెళ్ళి అంటున్నావు. అమ్మాయి ఎవరు? నన్ను వదిలేరా. నీ ఫ్రెండ్ ధీరన్ కథ ఏమైంది? వాను వదలరా. నాకు తెలిసినంత వరకు వాడు కరెక్ట్గానే వెళ్తున్నాడు. ఏ స్టేటస్ వాడు చూడ్డు. మనం ఏం చేస్తున్నామంటే లాగిన్ లాగౌట్ మధ్యలో పని చేస్తూ సస్తున్నాం. 5 రోజులు పని, 2 రోజులు పార్టీ. దీని మధ్యలో మన కుటుంబాన్ని జరపాలి. సంపాదించేది ఇన్వెస్ట్మెంట్కి, సచ్చేది ఇన్వెస్ట్మెంట్కి. కాలానికి సమానంగా మనం పరిగెడం వల్ల బంధువులందరినీ పట్టించుకోవడం లేదు. ఇదే మన లైఫ్ రా. బావా, వాడితో కలిసి నువ్వు ఫిలాసఫీలు మాట్లాడుతున్నావు. వాడికి ఇక్కడ ప్రపోజలే ఇల్ల. వాడికి అసలు ఇక్కడున్న ఎవ్వరూ సూట్ అవ్వరు. ఒకవేళ గనక సెట్ అయితే
కరెక్ట్గా ఉందా సార్?